వచ్చేసింది మీ సింగపూర్ చిన్నది వచ్చేసింది. మీకోసం బోలెడన్ని విషయాలు తెచ్చేసిందండి. ఇంక మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, సుమక్ ప్రోగ్రామ్కి అయితే వచ్చేసాము. ఇది నాన్యాంగ్ యూనివర్సిటీ ఆడిటోరియం. మేము ఉంటున్నది ఒక చివర అయితే ఇది ఇంకో చివర. అయినా సుమక్క మన కోసం దేశం దాటే వచ్చింది, మనం ఈ మాత్రం రాలేమా చెప్పండి. ఈ లోపలికి ఎంటర్ అవగానే చాలా స్టాల్స్ పెట్టారు. ఇది సరిగమ బిర్యానీ పాయింట్. ఇందులో బిర్యానీ చాలా బాగుంటది, స్పైసీగా ఉంటది. కానీ స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షనే. ఇంకా నెక్స్ట్ మూరి మిక్స్ స్టాల్. ఇది నా ఫేవరెట్ స్టాల్. సింగపూర్ లో ఎక్కడ బయట మూరి మిక్సరే దొరకదు, మనమే ఇంట్లో చేసుకోవాలి. అదే ఆర్కే బీచ్ కి వెళ్తే ఎన్ని బళ్ళు ఉంటాయో మూరి మిక్సర్ బళ్ళు. ఈ రవ్వ లడ్డూలు, బూందీ లడ్డూలు ఇవన్నీ కూడా హోమ్ మేడ్ స్వీట్స్ అంట. ఎవరికైనా కావాలనుకుంటే సింగపూర్ లో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా పునుగులు, బజ్జీలు, సమోసాలు అన్ని కూడా హోమ్ మేడ్ చేసి పెట్టేశారు. మనకి ఇవన్నీ కావాలంటే లిటిల్ ఇండియా వెళ్ళాలి, మన దగ్గరలో అయితే ఎక్కువ దొరకవు. ఫుడ్ స్టాల్స్ ఒకటే కాదు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకా సంపంగి వాళ్ళ ఆర్గానిక్ ఫుడ్ అన్ని పెట్టారు. ఇదిగోండి, ఇక్కడైతే ఒకరు బాగా డెకరేట్ చేశారు, పువ్వులతోని అండ్ నెమలి ఇవన్నీ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంత బాగా డెకరేట్ చేశాక మన వాళ్ళు ఏమైనా ఉంటారా, ఒకళ్ళ తర్వాత ఒకరు క్యూ కట్టేసి మరీ ఫోటోలు దిగేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఎవరు డెకరేట్ చేశారో నాకు తెలీదు, లేదంటే నేను మెన్షన్ చేసేదాన్ని, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. మేము ఇక్కడ ఒక్క ఫోటో దిగడానికి ఎంతసేపు వెయిట్ చేసామంటే అంత పెద్ద క్యూ ఉంది. వీళ్ళైతే బొమ్మల కొలువులాగా కృష్ణుడి బొమ్మలన్నీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మేము ఇటు సైడ్ నుంచి ఫోటో కోసం వస్తుంటే అటు సైడ్ నుంచి ఇంకొకరు వచ్చేసేవారు. అసలు నాకు గాని మా వారికి గాని అసలు దేవుడి భక్తి అంతగా ఉండదు, కానీ మా వాడికి ఇంత దేవుడి భక్తి ఎలా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంతలా పుర్రెల దండలు పెట్టేస్తుంది పువ్వులు గాని దేవుడు గాని కనిపిస్తే. ఇంకా ఇది ఇంకో ఫోటో బూత్. మన వాళ్ళు తయారై రావడానికి వీళ్ళు పెట్టడానికి మాత్రం చాలా బాగా నప్పింది. ఇదిగోండి, ఇక్కడ టికెట్ చూపించగానే మనకి ట్యాగ్ చేస్తున్నారు. ట్యాగ్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మనం తీసుకునే టికెట్ బట్టి ఆ కలర్. ఇది ఇంకో బిర్యానీ పాయింట్, వేరే ఫ్లేవర్స్. ఎప్పటి నుంచి ఇది ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ట్రై చేయలేకపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా లిటిల్ ఇండియా వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను. మామూలు టైంలో వెస్ట్రన్ వేర్ లో కనిపించే అందరూ ఈ ప్రోగ్రామ్ కి ట్రెడిషనల్ వేర్ లో రెడీ అయ్యి వచ్చేసరికి ఈ ఆడిటోరియం కి అందం వచ్చింది. మన కట్టు బొట్టు అంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కలిసారు నన్ను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రోగ్రామ్ కి అయితే టైం అయిపోతుంది, మనం వెళ్ళిపోదాము. సుత్తి లేకుండా సూటిగా ప్రోగ్రామ్ అంతా షూట్ చేసి పెట్టాను, చివరి వరకు చూసేయండి. వాళ్ళందరూ ఒకసారి లేచి నిలబడండి. బాగా పాటలు డిస్టర్బ్ చేశారు, కూర్చోండి. కానీ ఉమా సూపర్ గా ఆ వైబ్ తెలుస్తుంది కదా, ఆ ఎనర్జీ తెలుస్తుంది. ఇక్కడ ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మనల్ని వెల్కమ్ చేయడానికి, అలాగే తెలుగుదనం, తెలుగు పాటలు, తెలుగు ఆటలు, మాటలు వినడానికి ఎంతో సిద్ధంగా ఉన్నారో అర్థమవుతుంది. మీ అందరి కోసం ఇంకా బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంది. వేదిక మీద ఆహ్వానించేస్తున్నాము. అలాగే స్వరాభిషేకంలో కూడా కొన్ని ఎపిసోడ్స్ లో తన పాటల్ని మీరు విన్నారు. ఇన్వైటింగ్ రవి ఆన్ స్టేజ్ ప్లీజ్. కుంకుమల నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలా. ఓ మధువానితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవిత రాసేసా. ప్రియా తోటి వర్ణాలయ్యా నేను ఇలాగా ఎక్కువలా చూడగా ప్రియా, ఇంటి వర్షాన్నయ్యా వేడుకలా. सूरत कोई जिस्म जैसे కొన్ని వందల లైవ్ టెలికాస్ట్ ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను వెళ్ళిపోతాయని నేను కూడా అందుకనే తిరిగి వచ్చాను. ఓకే, నేను అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం ఎవరికి తెలిస్తే వాళ్ళు గౌరవం ముందరకు వచ్చి సమాధానం చెప్పేసేయచ్చు.
ఫస్ట్ క్వశ్చన్ ఈ వరుస వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, సో మొదటి ప్రశ్న, దసరా అంటే మనకి పురాణాలలోని కథలు గుర్తుకొస్తాయి. అది ఏ పురాణాలకి సంబంధించిన కథ? రండి రండి, అక్కడే ఉండండి, నేనే వస్తాను. ఈ టెంట్ హౌస్ వేసుకొని తిరుగుతున్నాను కదా నేను. ఒక్క నిమిషం చెప్పండి. రామాయణం మన కాన్సెప్ట్ శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేసి గెలిచిన రోజు విజయదశమి రోజు. దశమి రోజు జరిగింది కాబట్టి విజయదశమి అని పిలుస్తారు. స్పీకర్లు పగిలిపోయేలాగా అరిచే ద మోస్ట్ టాలెంటెడ్ గ్లామరస్ ఫైనా. ప్రత్యేకత ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ మొట్టమొదటిసారిగా సింగపూర్ లో పర్ఫార్మ్ చేస్తున్నారు. ఇంకా 50,000 మంది ఉన్నారంట తెలుగు వాళ్ళు. వాళ్ళందరూ ఇందులో జాయిన్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు నువ్వు నేను 3 నెలలకు ఒకసారి సింగపూర్ వచ్చి వెళ్ళొచ్చు. ఏంటి ఏదో రేషన్ కార్డు బియ్యం ఇచ్చినట్టు అలా ఇస్తున్నావు అందరికి? బియ్యం కూడా ఫ్రీ, నా ముద్దు కూడా ఫ్రీ కదండి, అందుకే. సరే అక్కడ సాగండి. లోపల ఏం చేస్తున్నావు? మేకప్ చేసుకుంటున్నాండి. ఎవరి కోసం వేసుకుంటున్నావు మేకప్? ఏమండి, మేము మేకప్ చేసుకునేది మీ అబ్బాయిల కోసమే కదా. మనం 90 వేస్తే వీళ్ళ అమ్మమ్మ కూడా మనకు అందంగా కనపడుతుంది. సరే కానీ ఏమండి, నాకు ఒక డౌట్. ఏంటి? నుంచి అడగాలనుకుంటున్నా. బట్టతలా బాయ్స్ కి ఎందుకు వస్తుంది, గర్ల్స్ కి ఎందుకు రాదు? ఎందుకంటే పెళ్ళే కదా మగాడు ఏమి పేర్లకి మేము పీకుంటాం. అందుకే మనకు బట్టతల వస్తుంది, మీ ఆడవాళ్ళకి రాదు. ఏమంటే అది కూడా కాదు, ఇంకొక డౌట్ ఉంది నాకు. ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు దాని క్లారిఫికేషన్ రావాలి నాకు. ఏంటి? ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలు ఎందుకు వర్క్ చేస్తారు, అబ్బాయిలు ఎందుకు చేయరు? చూసారా, ఆఖరికి ఈ ప్లేస్ లో కూడా అమ్మాయిలు పని చేస్తారు, ఫైర్ స్టేషన్ లో పని చేయరు. ఎందుకంటే ఆడవాళ్ళకి మొక్కలు అంటించడం తప్ప ఆడుతుంది. ఒకసారి ఆడవాళ్ళు ఏమంటే బాగా చెప్తున్నా, సాటి ఆడవాళ్ళు చెప్తున్నా. ఏ ఊర్లో ఇది? సింగపూర్. సింగపూర్ లో ఎక్కడ ఉంటావు? సరే కాదండి, ఇలా ఎంత సింగపూర్ వస్తుందా? ఇలా ఎంత చేయను పోస్తుంది. కాదండి, అడ్రస్ ఒకసారి చెప్తారా? అత్తగారి ఇల్లు సింగపూర్. డోర్ నెంబర్ లేదా? కాదండి, ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. ఇవన్నీ తెలిసిన మాత్రమే లేదా? లేదు, రోజు చార్మినార్ దగ్గర కొన్ని లక్షల మంది వస్తారు. మీ అత్తగారి ఇంటికి ఆఫ్టర్నూన్ షాంపూ పెట్టి స్నానం చేయాలి, రాత్రి విగ్గు తీసి గోడ తగ్గించి. అరే థ్యాంక్స్, మంచి ఐడియా ఇచ్చారు. ఓకే అండి, మీరు టీవీలో కనబడతారు కదా. మీరు టీవీలో ఎంత ఉంటారు, ఇక్కడ ఎంత ఉన్నారు? భూతంతం పెట్టుకొని చూడరా. పెళ్ళి మీ ఆవిడ చెప్పండి. మీ అందరి కోసం నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ప్రభాస్ సార్, ప్రభాస్ అంటే మా సింగపూర్ లో కోసేసుకుంటాం. ఇంట్లో ఉడిపోయి ఎట్లా ఉన్నా ఎవరు పిలిపించింది? మిమ్మల్ని పిలిపించిన వాళ్ళే. ప్రభాస్ గారి వాయిస్ మీ అందరి కోసం. ఇగో అలాగే వచ్చామా సార్? సింగపూర్ లో ఉన్నారు, ప్రభాస్ తేడా వస్తుంది తెలుసుగా. అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ కొంచెం మంది అయితే దాని నుంచి కిక్కేవేనప్ప. సింగపూర్ లో ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. సింగపూర్ లో ఉన్నావు ఇన్ని రోజులు? ఓకే ఓకే. గట్టిగా మా ఇల్లు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్. ఊరు దత్తత తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసే రంగులో రోడ్లు వేసేసుకోవడం. నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తత తీసుకుంటాం. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. తెలంగాణ సమాజం సింగపూర్ సార్. ఆ బొమ్మాయి సమాజం తెలంగాణ తెలుగు సమాజం. తెలుగు సమాజం. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్. ఎయిర్పోర్ట్ కాలుగా నేనే పంపించను. ఇందాక స్వప్న సంక్రాంతి ముగ్గ అయితే అందులో గొబ్బెమ్మంట. గంగకి వచ్చి గొబ్బెమ్మని తొక్కేసినట్టు నా గుడ్డు గొబ్బెమ్మని తొక్కేస్తావా? నేను మామూలుగా చెప్పండి, నేను ముక్కలు ముక్కలు నరికి 100% వచ్చిందా? ఎవరు?
గారి స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంటరాక్షన్ కపుల్స్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఒక 4 కపుల్స్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్చువల్ గా సుమక్క నైన్కా వాళ్ళతోని ఫోటో కోసం అని చెప్పేసి పిలిచారు, కానీ ఏదో ఫిట్టింగ్ పెడతారు ఇలా పిలిచారంటే మాత్రం సుమక్క అలా ఇవ్వాలి. ఒక్కసారి చూపించండి. రెడీ 1 2 ఇలా లేటెస్ట్ గా వచ్చిన వాళ్ళు లేటెస్ట్ గా వచ్చిన వాళ్ళు కావాలి. ఇప్పుడు చూసేసా అయితే వాళ్ళు మాత్రమే మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవచ్చు. జాగ్రత్త 10 9 8 7 6 5 అక్కడ కొట్టేలా ఉన్నా 4 3 ఇంకా 10 9 8 అలాగండి 100 99 98 ఆయన గొడవపడతా పడుతుంది 72 65 నింపేశారు 49 98 అయితే సోఫా ఓకే 102 300 39 502 అబ్బా ఫర్నిచర్ షాప్ దిగిపోయారు. అమ్మో ప్రాక్టీస్ చేశారా? బాగా రోజు ఆయన ఇంటి నుంచి ఆఫీస్ ఫస్ట్ టైం అయింది. అవునా? మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 ఆయన ఎత్తుకోకుండా నేను వచ్చేసారు. భయపడకండి ఎవరును, ఇది మా ఓడి సిగ్నేచర్ స్టెప్. ఇలాంటి బీట్ సాంగ్లు వచ్చాయంటే చాలు మా ఓడు పూనకాలు వచ్చినట్టు ఊగేస్తాడు. మావోడే కాదు, ఈ ప్రోగ్రామ్ లోని పిల్లలు లేదు పెద్దలు లేదు అందరూ కూడా చైర్లోంచి నించొని మరి డాన్సులు టెలివిజన్ షోస్ లో కూడా పర్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ట్రెండింగ్ మెజిషియన్ ఇన్ ఇండియా మన తెలుగు వాడు మొట్టమొదటిసారిగా సింగపూర్ లో పర్ఫార్మ్ చేయడానికి వచ్చారు. వారికి ఆహ్వానం పలుకుతాము. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ శ్రీ టిఎస్ రెడ్డి గారు. टीएस रेड्डी 2016 में मैजिक वर्ल्ड का ऑस्कर मिला था, बर्लिन अवार्ड. Yes, ma'am. More and all, and not only me, the remaining all the artists.
That was our best snack. Are you really enjoying? అందరికీ నిజంగా నచ్చుతుందా? అయితే ఇప్పుడు ఒక స్పెషల్ యాక్టివ్ పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. మరి ఈ యాక్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఆడియన్స్ పెంచే ముందర ఆ అమ్మాయిని అలా సడన్గా గాలిలోకి నిలబెట్టి నాకు చేతిలో కూడా ఒక ఫోటో చేసి నిన్ను వీడని వీడను. ముందుగా సింగపూర్ నుంచి ఈ రోజు మన తెలుగు వాళ్ళందరి కోసం ఈ కార్యక్రమం చేయడానికి మీరు ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ మీకు ఇవ్వడం కోసం ఒక బొకే అయితే ఇండియాకి తీసుకొచ్చాను. దానికి ఫ్లవర్స్ పాడేవి అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసాయి. ఫ్లవర్స్ నేను పేరవనా? let's see, don't blink your eyes, just ఇక్కడ ఒక హ్యాంకీ చూస్తున్నారు. ఇట్స్ a small seat. All you can have a look. మీ అందరూ క్లియర్గా చూస్తున్నారు. డోంట్ బ్లింక్ యువర్ ఐస్. మేడం మీరు కూడా చూడండి ఇన్ క్లోజర్ వ్యూ. జస్ట్ ఇలా పట్టుకొని 1 2 3 అనగానే ఓకే ఫర్ యూ. మీరు ముందర చేస్తూ ఉంటారు, మేమందరం ఫాలో అవుతాం. ఓకే రెడీయా? ఓకే రెడీయా? ఒక నిమిషం. దానికన్నా ముందు నేను ఎవరిని పిల్లల కోసం రేపు పొద్దున మా తెలుగు సమాజంలో కేవకే కాకుండా ఇంకో పాట ఇదే ఉన్నాయి మా దగ్గర. నెట్ ప్రాబ్లమ్స్. రెడీ 2 3 4 5 6 7 8 9 10 11 12 come on ready 1 2 Hello rockstar, I'm your angel. Are you rockstar? I am single. Mr. Rockstar, hold the mingle. Children rockstar, chill the jingle. Okay, I don't know, but I can't run it down. But I just see the computer. Out to Mokorta, out to Mokorta, out to Mokorta, rockstar di style ko like korta. Out to Mokorta, out to Mokorta, out to Mokorta. Thank you so much. మేము ప్లే చేయాలనుకునే సాంగ్ Tell me the right number. How many balls you are holding? 4. Because I kept 4 only. Till now I never done any magic. Not done anything on your hand right now. But this moment I am going to do magic. Are you ready? Yes.
Ladies and gentlemen, don't believe your eyes. It's purely illusion. You are under my influence. Right now, I'm holding the balls like this. 1 second. This is not 1 second. You can see. What? I'm holding few more. What? Okay, if you say all numbers, it should be something any other number. The final chance I am giving only these people, those who are standing on floor. I'll give you a last chance. If any right guess, I'll give you 1 lakh rupees right now. Just give me pass on mic. 4 balls. Next. Next. Okay. 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 Finally. 4. Okay. I don't want to take much time. We have some more exciting program. Just let's watch. 1, 2, 3. You can't hold with your one hand because your palm is very small. Just go with close with both the hands like that. And I will tell you, don't drop. Like that, slowly up and both the hands, slowly up, slowly both the hands, together. Don't drop it. Watch it. Can anyone count from your side how many balls she's holding? Just mic. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. That's the magic. Oh, you can see this without touching anything. Hope you all enjoyed. Thanks for believing magic. Thanks for coming on stage. Thanks for joining with me. And thanks for having me tonight. I thank one and all. I thank all the Telugu people over here gathered. ప్రోగ్రామ్ అంతా అయ్యాక సుమక్కతో ఫోటో తీద్దాం అని చెప్పేసి అందరం స్టేజ్ ఎక్కేసాం. పైనుంచి కిందకు వచ్చేసరికి సుమక్క లేదు, ఇంకా సింగర్స్ మెజిషియన్స్ తో ఫోటో తీసుకున్నాము. ఇంకా రిటర్న్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళేసరికి 1 అయింది. ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా? అయితే మరిన్ని సింగపూర్ విశేషాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులుగా చేరుకోండి. సైనింగ్ ఆఫ్, మీ సింగపూర్ చిన్నది.